మరియు నా అంతటా నేను పరిపూర్ణత పొందడానికి నన్ను నేను ఎంచుకున్నటువంటి ఈ స్థితిని బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడినటువంటి వాక్యం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావం చెల్లునుగాక. కృపాసత్య సంపూర్ణుడగు నజరేయుడైన యేసుక్రీస్తు నామం ద్వారా పరిశుద్ధాత్మ నాలో ఉండి నడిపించి ఈ మాటలను మీ అందరి వద్దకు చేర్చాలని ఆశపడుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. చిన్న వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రొద్దున లేచిన వెంటనే ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ చూసుకుంటాం ఎర్లీ మార్నింగ్ కదా. నేను లేచిన వెంటనే మంచి స్టేటస్ పెట్టింది అమూల్య వాళ్ళ 2:9 రాసిన గ్రంథం ఒకసారి చూడండి. తిమోతికి రాసిన పత్రిక 16వ వచనంలో చక్కటి మాట రాయబడింది. 16వ వచనం. మీరు సరిగా చదువుతున్నారమ్మా. 2 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉద్దేశించుటకును, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ మాట ఎవరైనా ఇంగ్లీష్లో చదవగలరా? లేదా మీకు 16వ వచనంలో ఒక మాట ఉంటుంది, రైచియస్నెస్ అండ్ ఎడ్యుకేషన్. రైచియస్నెస్ అంటే ఏంటి? చెప్పండి. రైచియస్నెస్ అంటే ఏంటి? నీతి యొక్క ప్రణాళిక. నీతి యొక్క ప్రణాళిక. దానికి ముందు ఏమనుంది? ఎడ్యుకేషన్ అని ఉంది. అంటే బోధకుడు చెప్పదగినటువంటి మాటను నీతిని పోలి నీతిని ఏ విధంగా వివరించాలన్నది మనం తెలుసుకోబోతున్నాం ఈ రోజున. అండ్ మన పాఠం ఇది కూడా కాదు, ఎందుకంటే మంచి వాక్యం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దైవజనుడు ఏదన్నా వాక్యం చెబితే అది ఎవరు చెబుతున్నట్టు? పరిశుద్ధాత్మ మీతో మాట్లాడుతున్నట్టు. దేవుడు అన్న టైటిల్ మీ హృదయం నుంచి తీసేయండి. మీరు ఎంతమంది మేము విశ్వాసంగా బైబిల్ పట్టుకుని దేవుని యొక్క సన్నిధికి వస్తున్నామని చెప్తున్నారు? ఎంతమంది కాన్ఫిడెంట్గా మీరు చెప్పగలరు? చెప్పండి. కాన్ఫిడెంట్గా నేను దేవుని కోసం మాత్రమే వస్తున్నాను, నా యొక్క హృదయ ఆలోచన అంతా దేవుడు మాత్రమే అని ఎంతమంది కాన్ఫిడెంట్గా చెప్పగలరు? ఒక్కళ్ళు లేరా? విశ్వాసం అనేది ఈ లోక సంబంధమైందా, పరలోక సంబంధమైందా? పరలోక సంబంధమైంది. దేవుని యొక్క సన్నిధికి మనం ఎందుకు రావాలి? దేవుడు ఉన్నాడని ఓకే, పరిశుద్ధాత్మ ఉందని ఓకే, బాప్తిసం ఉందని ఓకే, మరణం ఉందని ఓకే, ప్రాణం ఉందని ఓకే, బ్రతుకుతున్నాం కాబట్టి ఓకే. ఇంకా అసలు మనం సన్నిధికి ఎందుకు రావాలి? ఇప్పుడు విశ్వాసం అనేది దేనికి సంబంధించింది? ఈ లోక సంబంధమైనదా లేదా పరలోక సంబంధమైనదా? పరలోక సంబంధమైనది. మనం సన్నిధికి రావాల్సింది దేనికోసం? పరలోకానికి సంబంధించినటువంటి విషయాల కోసం. అంటే మీలో ఖచ్చితంగా విశ్వాసం ఉందా? నాలో అయితే లేదు. ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే మళ్ళీ నేను నూతన పరచబడుతున్నాను, నా తప్పును నేను అంగీకరించగలుగుతున్నాను. మీలో ఎంతమంది? నేను చేసిన పాపం ప్రతిదీ నేను బయట చెప్పుకుంటా, ఇప్పుడు కూడా చెప్పమండి చెప్తా. మీలో ఎంతమంది చెప్తారు నాతో పాటు? పరలోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగిన వాడు ఖచ్చితంగా తన పాపాన్ని ఒప్పుకోవాలి, ఒప్పుకుంటాడు, ఒప్పుకుని తీరాలి. ఆ నడవడి ఎలా ఉంటుందంటే పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటుంది. మీ యొక్క విశ్వాసం ఏ విధంగా ఉందంటే, నేను వచ్చేప్పుడు ఇది 2వ వారం అనుకుంటా, మీ కుర్చీలు వెనకాల చూడండి. మీరు ఈ లోక సంబంధమైనటువంటి వాటి కోసం పోరాడుతున్నారా, పరలోక సంబంధమైనటువంటి వాటి కోసం పోరాడుతున్నారా? మీ హృదయాలకే వదిలేస్తున్నాను. మీరు కూర్చున్న కుర్చీలు వెనకాల మీరు చూస్తే మీరు ఈ లోక సంబంధమైనటువంటి కోసం పోరాడుతున్నారో లేదు పరలోక సంబంధమైనటువంటి దానికోసం పోరాడుతున్నారో మీరు ఆలోచన చేయండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే,
ఈ యొక్క గృహం ఎవరిది? దేవుని గృహంలో ఎవరు ఉండాలి? దేవుని పిల్లలు కదా. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒకరికి ఒక ఇంటి పేరు ఉంది. ఆ ఇంటి పేరును ఇంకొక ఇంటి పేరుకి అప్పచెప్పాలంటే దానికి ఎన్ని బాధ్యతలు? వివాహం అవ్వచ్చు, అప్పుడు ఇంటి పేరు మార్చడానికి దానికి ఒక అనుకూలత ఉంది. మరి దేవుని మందిరంలో మనం ఎంతమంది పేర్లతో ఉన్నాం చెప్పండి. ప్రియులారా, ఆలోచన చేయండి. మీ విశ్వాసం ఏ విధంగా ఉందో మీరు ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. సరే, చూద్దాం, వాక్యంలోనికి వెళ్దాం. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు పౌలు భక్తుడు అంటూ ఉంటాడు కదా, మీరు ఇంకా పాలు మాత్రమే త్రాగుచున్నారు, బలమైనటువంటి ఆహారము మీకు అవసరమై ఉన్నది. ఈ లోకంలో మీకు కావలసినటువంటి పేరు ఎవరు పెట్టినా పెట్టకపోయినా, ఎవరు పలికినా పలకకపోయినా, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒకరినొకరు ఉద్దేశించి మాట్లాడుకోవలసిన సమయం ప్రతి సందర్భంలో ఏర్పడుతుంది. కానీ పరలోకమందున్నటువంటి ప్రభు దగ్గర ఉన్న జీవగ్రంథంలో నీ పేరు రచింపబడాలంటే ఈ లోక భాగాలను ఏం చేయాలి? విడిచిపెట్టాలి. సరే, చూద్దాం బైబిల్ ఏ విధంగా చదవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, బైబిల్లో ఎక్కడ ఏ విషయాలు ఎలా క్లుప్తపరచబడ్డాయి మనం చదివేస్తున్నాం కదా. బైబిల్ మేము చదివిన బైబిల్లో లేదు అంటానికి లేదు. నేను ఏ బైబిల్లోంచి తీస్తున్నానో అదే బైబిల్ మీ దగ్గర ఉంది. అదే విధంగా వాక్యం అక్కడ రాయబడిన చూడండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 10-13 వచనాలు ఒకసారి చూడండి. బైబిల్ ఏ విధంగా చదవాలి? మీ యొక్క విశ్వాసానికి ఈరోజు ఒక మార్గం చూపిస్తాను నేను. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 10 నుంచి, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, మేము చదువుతున్న బైబిల్లో మాకు అక్కడ వరకు ఈ వాక్యమే ఉందండి, ఎక్కడి నుంచి లేదు అంటే అది ఎవరి తప్పు? ఎందుకు? బైబిల్ చదవటం మీకు రాలేదు. ఎందుకంటే చాలామంది చెప్తారు, నేను బైబిల్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు 200 సార్లు చదివానండి. అమ్మా, ఇప్పుడు ఇంకా బియ్యాలు అట్టుకొస్తున్నారా? 200 సార్లు బైబిల్ చదివానండి, 100 సార్లు బైబిల్ చదివానండి. మరి ఎప్పుడన్నా కనపడింది వాక్యం? ఎప్పుడన్నా కనపడింది వాక్యం? సరే, 13 వచనం చదవమ్మా. 13 వచనం ఒకసారి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంతట అచ్చట ఏమనుంది? యెహోవా వాక్యము మీకు వచ్చును. ఎక్కడ? కొంత ఇచ్చట కొంత అచ్చట. కొంత పాత నిబంధనలో దొరుకుతుంది, కొంత కొత్త నిబంధనలు దొరుకుతుంది, కానీ బైబిల్లోనే దొరుకుతుంది. దాన్ని ఎలాగ పరిశోధించుకోవాలి మనం? ఎవరిని అడగాలి? పరిశుద్ధాత్మని అడగాలి. అంటే ఎంత ప్రార్థన నీలో అవసరం, ఎంత విశ్వాసం నీలో అవసరం, ఎంత విశ్వాసం ఉంటే నువ్వు యొక్క ఈ విలువైనటువంటి సమాచారాన్ని బైబిల్లో ఉందని తెలుసుకోగలుగుతావు. సరే, ఒకసారి చూద్దాం, ఇంకా కొన్ని మాటలు చూద్దాం ఒకసారి. మీకా అధ్యాయము, మీకా గ్రంథం ఒకసారి చూడండి. దేవుడు మీ నుంచి ఏం ఆశపడుతున్నాడు ఒకసారి చూద్దాం. అక్కడ 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను. ఇప్పుడు ఏమంటున్నాడు? కుర్చీల వెనకాల ఏం రాయమన్నాడు మనల్ని? బల్లల మీద ఏం రాయమన్నాడు మనల్ని? మీరు ఆలోచన చేయండి. మీరు పరలోకం కోసం పోరాడుతున్నారా? నాకు భయం వేసిందండి 4 సంవత్సరాలు బైబిల్ ముట్టుకోవడానికి. మొన్న నేను బైబిల్ తీస్తుంటే నా జిప్పు కూడా ఇరిగిపోయింది. మీకు ఎంత ధైర్యం ఉంటే నాకు అర్థం కావట్లేదు. ఎంత ధైర్యం ఉంటే రాగలుగుతారు చర్చ్కి? ఎంత 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 విశ్వాసం కావాలి దేవుని ఎదుట నిలబడటానికి?
మీరు ఆలోచన చేయండి. పెట్టుట మంచిదే. ఇంకా కిందకి వెళ్దాం ఒకసారి, మళ్ళీ చూడమ్మా. యోహాను సువార్త 13:34. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఉందా? మనలో ఉందా ఈ సమాధానం? ఎవరిచ్చారు ఈ ఆజ్ఞ? ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద సంచరించిన కాలంలో ప్రియ శిష్యులందరికీ తెలియజేసినటువంటి మాట ఇది. ఎవరు చెప్పారు ఈ మాట? ప్రేమైన యేసుక్రీస్తు. మీరు ఎంతమంది యేసుక్రీస్తు అంటే ఇష్టమని చెప్తారు? ఎంతమంది? అందరికీ యేసుక్రీస్తు అంటే ఇష్టమే. మరి ఈ మాటని మీ జీవితాల్లో నెరవేర్చుకుంటారా? సరే, చూద్దాం ఇంకొన్ని మాటలు. విశ్వాసము దేవుని విషయంలో ఎలా ఉండాలి? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, టకటగా చదవాలమ్మా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, ఒకటే. చెప్పు. ఏం చేయాలంట? ఆ 2 వచనం మరొకసారి చదవమ్మా. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము ఏం చేయాలంట? అంటకుండా. అదే యాకోబు రాసిన పత్రిక 2వ వచనం ఒకసారి చూద్దాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలు పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి. ఏం చేయాలంట? ఏం పడినప్పుడు? శోధనలు పడినప్పుడు ఏం చేయాలి? మహానందం అని చెప్పి ఎంచుకోవాలంట. మీలో ఎంతమంది శోధన వచ్చినప్పుడు, ప్రభువా థ్యాంక్ యూ సో మచ్, నాకెంత బాధ పెట్టావు, థ్యాంక్ యూ సో మచ్, నా కాలు ఎరగొట్టావు, థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఫెయిల్ చేసావు, థ్యాంక్ యూ సో మచ్, నా ప్రాపర్టీస్ అన్నీ పోగొట్టావు అని ఎంతమంది ఆనందపడ్డారు చెప్పండి? ఏమడుగుతున్నాడు మరి అక్కడ? ఇది భూమిని ప్రేమిస్తే ఈ వాక్యం మీకు పనికిరాదు. ఇది మీకు అర్థం కాదు కూడా. మీ జీవితం అంతా ట్రై చేసినా కూడా అర్థం కాదు. మీరు పరలోక సంబంధం కోసం ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ మాట అర్థం అవుతుంది. ఈ లోక సంబంధమైనటువంటి ఈవుల గురించి ఆలోచిస్తే ఇంకా కిందకి వెళ్ళాము ఒకసారి. ఏంటమ్మా, ఏం చదువుతున్నావు? చదువు. ఓకే. మీలో ఎవరికైనా 5వ వచనం చూడండి. జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి ఆమెకి మనందరికీ అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ, ఎవరెవరికి? రాజేష్ గారు ఒక్కరికి, మలాఖీ గారికి ఒక్కరికి, మలాఖీ గారి భార్యకి ఒక్కరికి, భగవాన్ దాస్ గారు ఒక్కరికి, రమేష్ గారు ఒక్కరికి, స్వామి కుమార్ గారు ఒక్కరికి కాదు కదా. ఎవరెవరికి? అందరికీ. ఎలా తయారు చేస్తాడంట? ధారాళముగా, అన్లిమిటెడ్. చూడమ్మ కిందకి. ఇంకా అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో ఏమని అడగాలంట? విశ్వాసము. ఏమాత్రము సందేహపడకూడదు. అలా సందేహపడకుండా ఉండాలంటే ఏం కావాలి మన జీవితంలో? ప్రార్థన కావాలి.
ప్రార్థన ఉంటే నువ్వు దేవుడితో చెప్పుకుంటున్నట్టు, వాక్యం చదివితే దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు. ఈ రెండిటికి మధ్యన వారిదేంటి? ప్రార్థన. ఈ ప్రార్థన ఖచ్చితంగా మీ జీవితంలో ఉండాలి. ఇంకా చదవమ్మా. అయితే 6వ వచనం చదువు. ఏమాత్రము సందేశింపక విశ్వాసముతో అడగవలెను, సందేశించువాడు గాలి చేత రేపబడి ఎగరబడి సముద్ర తరంగము పోలి ఇండని ఏమైపోతున్నాడో, పొట్టి గాలేస్తే ఎలా ఎగిరిపోతుంది? కెరటం ఎగిసిపడి ఏమైపోతుంది? కింద పడుతుంది. అట్టి మనుష్యుడు దిమస్కుడై తన సమస్త మార్గములు యందు అస్థిరుడు గనుక. అస్థిరుడు స్టెబిలిటీ ఉందా? అన్స్టెబిలిటీయా? అస్థిరుడు. స్థిరుడు వేరు, అస్థిరుడు వేరు. అన్స్టెబిలిటీ లేని మనిషి. ఎందుకంటే పై వచనం అదే చెబుతుంది. విశ్వాసముతో అడగవలను, సందేశించువాడు గాలి చేత రేపబడును, ఎగిరిపడే అలవలే కింద పడిపోదుడు. విశ్వాసముతో ఖచ్చితంగా అడగాలి. అదే అందుకే అంటున్నాడు కదా అక్కడ. తర్వాత చదువమ్మా. అట్టి మనుషుడు దిమనస్కుడు అంటే రెండు మనసులు. ఇస్తాడంటావా, ఇవ్వడంటావా? నేను చేసిన ప్రార్థన కరెక్టేనా అంటావా? నేను చేయలేదు కదా, వస్తుందో రాదు, రేపు చేస్తే అవుతుందో అవదు, చేయొచ్చా చేయకూడదా, నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడంటావా, ఆలకించడంటావా? ఎన్నో ఆలోచనలు ఉన్నాయి వాళ్ళు. విశ్వాసం ఉంది అక్కడ. మాతను గురించి చెప్తున్నాడు. అప్పుడు తన సమస్త మార్గములు యందు అస్థిరుడు. ఏమైంది? 2 మెంటాలిటీస్. అన్స్టెబిలిటీ, కాన్ఫిడెన్స్ లేదు. తర్వాత 8వ వచనం. గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకుని రాదు. ఇంక అలాంటి ఏం చేయాలి? ఏమన్నా దొరుకుతుందని ఆశపట్టడంలో గొప్ప ఉందా? లేదు. విశ్వాసం ఎక్కడా? విశ్వాసం ఎక్కడా? చూడండి మళ్ళీ అదే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూడము ఒకసారి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది అగును. ఏమైపోయింది? అది చచ్చిపోయింది. కంప్లీట్ డెడ్. దెర్ ఇస్ నో రూట్స్. దానికి అసలు జీవం లేదు. ఇంకా జీవం లేని విశ్వాసం ఎందుకు? ఇంకా మీరు వచ్చి ఇక్కడ కూర్చోవడం వల్ల వ్యర్థమే కదా. విశ్వాసం ఏది మీలో? తర్వాత వచ్చిన చూడండి 18వ వచనం. అయితే ఒకటి నీకు విశ్వాసం ఉన్నదని నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పని. ఇక్కడ ఏమైపోయింది? వాదాపంతాలు. నీకు విశ్వాసం ఉందేమో, నేను అనేక కార్యములు చేస్తున్నాను చర్చికి, నువ్వు ప్రార్థనే చేస్తావేమో, నేను ప్రార్థన చేయకపోయినా ఏం చేస్తున్నాను? కుర్చీలు వెనకాల రాయించుకుంటున్నాను. నా అంత గొప్పోడు లేడు. అది విశ్వాసమా? చూడండి, ఇంకా దేవుడు ఒక్కడేనని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దెయ్యములను, ఇప్పుడు ఎవరో చెప్పండి, కుర్చీలు వెనకాల ఉన్న వాళ్ళు, ఈ గ్రంథంలోంచే ఎవరు నమ్ముతున్నారు? ఎవరెవరు నమ్ముతున్నారు అక్కడ? దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు, దెయ్యాలు నమ్ముతున్నాయి. వణుకుచున్నావంట దెయ్యాలేంగా దేవుడు ఉన్నాడో, దేవుడు ఒక్కడేనని. తర్వాత వచ్చినాం. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమనేదని తెలుసుకొనుచున్నావా? ఓకే, 21వ వచనం. మన పితృడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాము, శారా
వాళ్ళ గర్భఫలం ఎప్పుడు, ఎన్ని సంవత్సరాలు? 99 సంవత్సరాలు సారాకి, 100 సంవత్సరాలు ఎవరికి? అబ్రహాంకి. అప్పుడు పొందిన గర్భాన్ని దేవుడు తిరిగి ఏమన్నాడు? నువ్వు తీసుకెళ్ళి నాకు అప్పచెప్పని చెప్పేసి అన్నాడు. నాకు ఇచ్చేయమన్నాడు. ఎవరిని? ఇస్సాకు. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? సిద్ధపడ్డా లేదా? అది విశ్వాసం. అది విశ్వాసం. ఈ రోజున మీలో ఎంతమంది ప్రామిస్ చేసి ఉంటారు? ఎంతమంది నేను సన్నిధికి వస్తానో, లేదంటే సన్నిధిలో నా బిడ్డని ఈ పరీక్ష పాస్ చేయించు, లేదంటే పలానా యూనివర్సిటీలో నాకు సీట్ వచ్చేలా చూడని మీకంతని మీరు కమిట్మెంట్ ఇచ్చి ఉంటారు దేవుడికి. ప్రవక్త అయినటువంటి సమూయేలు తల్లి ఎంతో ప్రార్థన చేసి మత్తురాలై పడిపోతే దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చబడలేదా? ప్రవక్త అయినటువంటి సమూయేలు దేవునికి దాసుడిగా అనేక మంది రాజులను అభిషేకించలేదా? నాజీరు చేయబడినటువంటి సంసోను దేవుని కొరకు ఏర్పరచబడలేదా? దేవునిలోనే నిలబడలేదా? చివరి కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ ఈ రోజు వరకు మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవట్లేదా? రెండు ఇంపార్టెంట్ పాయింట్లు చూపించేసి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక మీరు చేసే పని ఎవరికి తెలియాలో చూడండి ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తముగాక. ఎవరి నిమిత్తమమ్మా? ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీలో ఎంతమంది చెప్పండి ఇక్కడ రూపాయి కాయిన్ వేయటానికి సిగ్గుపడతారు? మీలో ఎంతమంది మీ దగ్గర ఆ రోజు లేదు, మీ దగ్గర ఉన్నది పావలానే, లేదా ₹10 లేదా రూపాయినే, ఎంతమంది ఆ రూపాయి పట్టుకు చిందిరేయటానికి సిగ్గుపడతారు? బైబిల్ గ్రంథం అంతా చదవండి. ఎక్కడన్నా దేవుడు అప్పు చేసి నాకు ఇవ్వమని అడిగాడా? మీరు 9 వంతులు తినేసి 10వ వంతు మాత్రమే ఇమ్మన్నాడు. ఆ 10వ వంతు ఇవ్వడానికి కూడా చాలామంది ఆలోచన చేసుకుంటారు అనుకోండి. అది వ్యక్తిగత విషయం. అది సంఘానికి ఇస్తే ఆశీర్వాదం. దశమ భాగం అనేది సంఘానికి వస్తే ఆశీర్వాదం, మీరు ఆశీర్వదింపబడతారు, సంఘం వృద్ధి చెందబడుతుంది. అది మీ వ్యక్తిగత విషయం. ఎంతమంది మీలో రూపాయి వేయడానికి ఎంతమంది ఆలోచిస్తారో చెప్పండి. నీ దగ్గర లేకపోయినా రే చంద వేయాలి, ₹10 అంటే ఎవరా? నీకు కలిగినదే దేవుడు అడిగాడు, పక్కోడిది పట్టుకొని వచ్చి ఇమ్మనలేదు. చూడమ్మా అక్కడ ఏమంటున్నాడు మళ్ళీ, మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మీరు చేసిన అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ఆ మాటను మీరు అండర్లైన్ ఖచ్చితంగా చేసుకోవాలి. మీరు ఎవరి కొరగా చేస్తున్నారండి అది. రూతు గ్రంథం ఒకసారి చూడమ్మా, 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఫస్ట్ ఓకే, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. 2వ పాయింట్ ఓకే, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు మీకు ఉత్తరమిచ్చెను. శాశ్వతమైనటువంటి పరిష్కారం ఎవరెవరికి? నీకు, నాకు, మనందరికీ. మరి ఇన్ని పనులు చేస్తే దేవుని యొక్క వాక్యంలో కానీ, లేదంటే దేవుని యొక్క సన్నిధిలో కానీ, దేవుని యొక్క పరిచారంలో కానీ, లేదంటే దేవుని యొక్క మినిస్ట్రీలో కానీ మనకి ఎలాంటి రివార్డ్స్ ఉంటాయి? దానికి తగినటువంటి బహుమానాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం. చూడండి ఒకసారి. రోమేలుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చదవాలి. లాస్ట్ 2 వచనాలు. రెండో అధ్యాయము 6-7 వచనాలు. ఆయన ప్రతివానికిని
వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చిన. ఎక్కడ? భూమి అందా? ఎక్కడిచ్చును? తీర్పు దినం ఎక్కడ జరుగుతుంది? పరలోకమందు. మనం ఎక్కడ పోరాడుతున్నాం? 7వ వచనం. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చెను. మీరు ఏ విషయం కోసం పోరాడుతున్నారో, ఏ విషయం కోసం వచ్చి కూర్చుంటున్నారో, ఏ విషయంలో మా పేరు లేదని బాధపడుతున్నారో, ఏ విషయంలో మేము ముందుకెళ్ళట్లేదని బాధపడుతున్నారో, దేనికోసం మీరు పోకలాడుకుంటున్నారో మీ హృదయ ఆలోచనకే వదిలేస్తున్నారు. నా సొంత మాటలు కాదు, మీ చేతిలో ఏ గ్రంథం ఉందో నా చేతిలో అదే గ్రంథం ఉంది. మీ నోట్లతో మీ చదివారు, నేను కేవలం జీవించాను. ఇంకా చాలా వాక్యం ఉంది. మరి దేవుడు మరొకసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా మీతో పంచుకుంటాను. ఎందుకంటే ఇక్కడితో అయిపోలేదు, సగం సగం చెప్పి వదిలేసినట్టు ఉంటుంది. అందుకే నేను వాక్యం చెప్పడానికి ఇష్టపడను. అర్థమైందండి? ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఇల్లు తెలుసు కదా, ఎవరన్నా వచ్చి నాకు ఇంకా మిగిలిన బ్యాలెన్స్ ఏదో చెప్పంటే మీరు సమయం ఇచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను. అంతేగాని పూర్తిగా చెప్పకుండా వదిలేసినట్టు ఉంది ఇది. మీరు తర్వాత విషయాలు మనం మాట్లాడుకుందాం. దేవుడు మళ్ళీ అవకాశం ఇస్తే కనుక ఒకసారి కళ్ళు మూసుకొని కొంచెం ప్రార్థన చేసుకుందాం. మహారక్షకుడా, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వివేచలేనిది నాయన ప్రభువా, ఆలోచనకర్త అయిన దేవా, నీ శ్రేష్టమైన మాటలను నీ బిడ్డలు తెలియపరచడానికి తగిన సమయము మరొక సమయంలో మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను. ఈ వాక్యం విన్న ప్రతి వారు కూడా నిస్సమాధానంగా వెళ్లకుండా కొన్ని విషయాలు మరి దైవజనుడి చేత మాట్లాడించి తద్వారా నాయన ప్రభు ఈ వాక్యానికి పరిపూర్ణత కలుగజేయమని మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం పేరట ఈ ప్రార్థన మనల్ని కూడా వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.